గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్తే మేడం. చాలామంది పిల్లల్లో మనం ఎక్కువ గమనించేది ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో చాలా స్పీడ్ ఉంటుంటారు. ఒక్క సబ్జెక్టే ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఎక్కువగా ఇంగ్లీష్, మ్యాథ్స్ అని చూస్తుంటాం కంప్లైంట్. మ్యాథ్స్ అంటేనే వాళ్ళకి ఏదో తెలియని భయం, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటుంటారు. వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటాం? అలా వన్ సబ్జెక్ట్లో వీక్నెస్ ఉన్న పిల్లలకి ముందుకు తీసుకురావాలంటే టెక్నిక్స్ ఏంటి? వన్ సబ్జెక్ట్ వీక్నెస్ అనేది ఫస్ట్ ఎలా ఏర్పడుతుందో చూడాలి మేడం. ఎందుకంటే స్కూల్ ఏజ్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్ట్స్ని చదవాల్సిందే. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడ వెళ్ళడం వేరే విషయం. చాలామంది విద్యార్థులు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే స్కూల్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అంటే కొంతమందికి ఇంగ్లీష్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ ఉంటుంది, కొంతమందికి సైన్స్ కూడా ఉంటుంది. సో కొంతమందికి ఇయర్స్ ఉంటుంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అందులో బాగా ఇయర్స్ వస్తాయని, ఆ స్టోరీస్ ఉంటాయని కొంతమందికి అలాంటి ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి పర్సన్ యొక్క మెంటాలిటీని బట్టి అలాంటి వీక్నెస్ అనేది ఉంటుంది. అయితే ఈ వీక్నెస్ అనేది 2 కారణాల వల్ల వస్తుంది మేడం. ఫస్ట్ వచ్చేసి ఏమవుతుందంటే తను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత స్కూల్లో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం, లేదంటే ఇంట్లో కొంచెం ఏదైనా హడావిడి ఉండి, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉండినప్పుడు ఎగ్జామ్ రాయడం, లేదంటే ఊరెళ్ళి వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయడం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుకోని సంఘటన వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనేది రాస్తుంటారు కొంతమంది విద్యార్థులు. వచ్చిన తర్వాత ఒకసారి వస్తుంది. సో మళ్ళీ కూడా అట్లాంటి ప్రాబ్లం ఏదైనా రిపీట్ అయిన వెంటనే ఏమంటారంటే ఫస్ట్ ఒకసారి మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి, నెక్స్ట్ కూడా మ్యాథ్స్లోనే తక్కువ వచ్చాయి అనుకుందాం. ఏమంటారు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ కానీ, నువ్వు మ్యాథ్స్లో డల్గా ఉన్నావు. టీచర్ కూడా అదే చెప్తారు, నువ్వు మ్యాథ్స్లో పూర్ ఉన్నావు, అన్ని సబ్జెక్ట్ బాగున్నావు, మ్యాథ్స్లో ఎందుకు వీక్ ఉన్నావు. పేరెంట్స్ కూడా ఏమంటారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు, చూసిన తర్వాత మ్యాథ్స్లోనే వీక్ ఉన్నావు అని. సో ఏమైపోతుందంటే వీక్ ఉన్నట్టు కొంతమంది మంచి మైండ్ సెట్ ఉంటే, పాజిటివ్గా అర్థం చేసుకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అప్పుడే స్టెప్ వేస్తారు. కానీ కొంతమంది పేరెంట్స్ చెప్పే విధానం కానీ, ఫ్రెండ్స్ అనే విధానం కానీ ఎగతాలు చేయడం వల్ల ఏమైపోతుందంటే కొంతమంది నువ్వు వీక్ ఉన్నావు అంటే కంప్లీట్గా వాళ్ళకు నేను నిజంగానే వీక్ ఉన్నానేమో అనేటువంటి ఆ బ్లైండ్ బిలీఫ్లో బతికేస్తుంటారు. వాళ్ళు ఆ బ్లైండ్ బిలీఫ్ నుంచి బయటపడలేరు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అలాగే ఫిక్స్ అయిపోతారు అనమాట. కాబట్టి అలా ఫిక్స్ అవ్వకుండా టీచర్స్ అన్నా, లేదంటే పేరెంట్స్ అన్నా, లేదంటే ఫ్రెండ్స్ అన్నా ఎగతాళి చేసినా కూడా ఎలా మీరు బ్లైండ్గా ఫిక్స్ అవ్వకుండా అసలు రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు వచ్చారు కంప్లీట్గా రీజన్ వాళ్ళకు ఇప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియదు కదా, ఎలాంటి కారణాల వల్ల నువ్వు దాన్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేవు, ఎలా అటెంప్ట్ చేసావు అనేది నీకు మాత్రమే బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నీ అంతటి నువ్వే అనాలిసిస్ చేసుకోండి. ఎందుకు వీక్, నాకు అసలు సబ్జెక్ట్ మీద నిజంగానే ఇంట్రెస్ట్ లేదా, నిజంగానే నేను వీక్ ఉన్నానా, అలా వీక్ ఉండడానికి ఏం కారణం, నాకు చెప్పింది అర్థం అవ్వట్లేదా, లేకుంటే ఇంకేమైనా నేను ఎక్కువ వర్క్ చేయాలా, దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా. సో ఇలాంటి పాయింట్స్ కనుక్కోవాలి, సొంతంగా కనుక్కోవాలి. అంతేగాని వాళ్ళు అన్నారు, పేరెంట్స్ అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, ఎగతాళి చేశారు, టీచర్స్ అన్నారు, ఇలా అంటున్నారని కంప్లీట్గా అలా ఫిక్స్ అయిపోకూడదు నేను వీక్ ఉన్నాను. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ఆ బ్లైండ్ బిలీఫ్ నుంచి బయటపడే మార్గాలు అనేది చూపించాలి టీచర్స్ బాగా. సో సెకండ్ వచ్చేసి ఆ సబ్జెక్టు టీచర్ అంటే ఇష్టం ఉండకపోవడం. చాలామందికి ఎలా ఇది ఇష్టం ఉండకపోవడం అంటే టీచర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక సందర్భంలో ఆ విద్యార్థి మీద కోపం వచ్చినప్పుడు ఒక మాట అనడం కానీ, లేదనుకుంటే క్లాస్ రూమ్లో ఒక విద్యార్థుల ముందు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు, ఏదైనా సీరియస్గా చెప్పినప్పుడు స్టూడెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు అనమాట. వాళ్ళ ఈగో దెబ్బతింటుంది అప్పుడు ఆ టైంలో. కాబట్టి ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ టీచర్ ప్రతిసారి తిడుతుంది, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు, టీచర్ ప్రతిసారి ఎంత ముందర నన్ను ఇన్సల్ట్ చేసింది, ఇట్లాంటి ఫీల్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఫీల్ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ టీచర్ అంటే ఇష్టపడరు, అలాగే ఆ టీచర్ చెప్పే సబ్జెక్ట్ని కూడా అంత ఫోకస్గా వినరు, సో లైట్ తీసుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు టీచర్స్ అలాంటి విద్యార్థులను గుర్తించి మళ్ళీ వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడి మళ్ళీ వాళ్ళని అట్లాంటి ఫోబియా నుంచి, అట్లాంటి భయంకరంగా అట్లాంటి వీక్నెస్కి గురవుతారనే విషయం కూడా తిరిగి వాళ్ళ దగ్గర ఈజీగా కలిసిపోయే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 2 రీజన్స్ స్టూడెంట్స్ని వీక్గా చేస్తున్నాయి అనమాట. ఒక సబ్జెక్ట్ దగ్గర ఆగేలా చేయడానికి కారణాలు ఈ 2. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ సైకాలజీ ఎన్ఎల్పిలో ఒక టెక్నిక్ ఉంటుంది మేడం, దాన్ని మిర్రరింగ్ అంటారు. మిర్రరింగ్ టెక్నిక్, దాన్ని రోల్ మోడలింగ్ టెక్నిక్ కూడా అంటారు. ఏం చేయాలంటే ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఆ సబ్జెక్ట్లో ఈ విద్యార్థి వీక్ ఉంటే ఇంకొక 2 లేదా 3 లేదంటే ఒక 5 మంది వరకు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. క్లాస్ రూమ్లో అందరూ డల్ ఉండరు కదా, కొంతమంది పర్ఫెక్ట్ ఉంటారు. అలా పర్ఫెక్ట్ ఉన్న పర్సన్స్ దగ్గర ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలి. అలా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకున్నాం కదా, ఆ మ్యాథ్స్లో వాళ్ళు ఏ టైంకి మ్యాథ్స్ చేస్తున్నారు,
ఎలా మ్యాథ్స్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఎలా క్లారిటీ తీసుకుంటున్నారు, అలాంటి క్లారిటీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, అలా మ్యాథ్స్ మీద ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ క్లాస్ రూమ్లో పర్ఫెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఏం చేస్తే అదే వీళ్ళు కూడా చేసేటట్టుగా చేయాలి. ఓకే. అప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే విషయాలు వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ ఇలాంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇవ్వమని, వాళ్ళకి దగ్గర ఎక్కువగా ప్రేమగా ఉంటూ వాళ్ళకు ఏదైనా డౌట్ వస్తే చాలామంది విద్యార్థులు మొహమాటంతో వెళ్ళలేరు, భయంతో కూడా వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళని టీచర్లే గుర్తించి కొంచెం అలాంటి విద్యార్థులకి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఆ వన్ సబ్జెక్ట్ వీక్నెస్ని ఓవర్కమ్ ఈజీగా చేయొచ్చు. ఓకే. అయితే ఇలా ఒక సబ్జెక్ట్ని మనం ద్వేషించినంత కాలం అది ఎప్పటికీ కూడా మనకి ఇష్టంగా మారదనమాట. కాబట్టి ఇష్టంగా మారాలి అంటే మనం దాన్ని ఇష్టపడితేనే అది మనకి ఇష్టంగా మారుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఏదైతే వీక్గా ఉన్నా అని ఫీల్ అవుతున్నాడో ఆ వీక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద ఫస్ట్ ఇష్టాన్ని పెంచుకోవాలి. ఈ రోల్ మోడలింగ్ అనే టెక్నిక్ని అప్లై చేయాలి. ఇదే రోల్ మోడలింగ్ టెక్నిక్ని మేడం మన క్రికెటర్ సేవాగ్ ఉన్నారు కదా, సేవాగ్ కూడా అప్లై చేశాను అనమాట. అంటే తను రోల్ మోడలింగ్ ఎవరు తీసుకున్నారంటే సచిన్ టెండూల్కర్ని తీసుకున్నాడు. అంటే రోల్ మోడలింగ్ అంటే ఏం లేదు, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని మనం చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎలా పట్టుకుంటే సేవాగ్ కూడా అలాగే పట్టుకోవడం, తన హెల్మెట్ పెట్టుకునే స్టైల్ అలాగే పెట్టుకోవడం, ప్యాడ్స్ కట్టుకునే స్టైల్ అలాగే పెట్టుకోవడం, తను హిట్ చేసే స్టైల్ కూడా అలాగే చేయడం. సో ఓవరాల్గా సచిన్ని రోల్ మోడలింగ్గా తీసుకునే సేవాగ్ నేను సక్సెస్ అయ్యాను అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. సో రోల్ మోడలింగ్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ మిర్రరింగ్ టెక్నిక్ కనుక మనం తీసుకోగలిగితే కొంతలో కొంత మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. ఓకే. సో మనం ఇష్టాన్ని ఎలా పెంచుకోవాలనేది నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఊర్లో మేడం కొండపైన ఒక స్వామీజీ ఉండేవారు అనమాట. అయితే ఆ చుట్టుపక్కల ఊర్లో జనాలందరూ కూడా ఏమన్నా అంటే మా ఊర్లో ఎవరు కూడా సరిగా ఉండలేరు, అంటే ఒక మంచి బాధ్యత గల పౌరులుగా ఎవరు ఉండలేరు, అంటే అందరూ మద్యానికి బానిసలైపోయి ఫ్యామిలీని సరిగా పట్టించుకోకుండా పిల్లల్ని సరిగా పట్టించుకోకున్నారు స్వామీజీ. సో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా కొంచెం మోటివేట్ అవుదాం, ఆ స్వామీజీ దగ్గర మాట్లాడదామని ఒక 2-3 కలిసి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. చెప్పి మా ఊర్లో ఇలా అంటే కొంచెం అందరినీ జాగృతం చేయాలి జనాల్ని, మీరు మా ఊరికి రావాలి స్వామి అని చెప్తారనమాట. సో స్వామీజీ నెక్స్ట్ డే కొండ దిగి ఒక ఊరికి వస్తాడనమాట. అయితే ఊరికి వచ్చిన తర్వాత ఆ విద్యార్థులు ప్లస్ అందరు ఉంటారు కదా, జెంట్స్ లేడీస్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఆ ఊరు పెద్ద మనిషి ఏం చేస్తాడంటే స్వామీజీ గెస్ట్ కదా, సో ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేపిద్దామని తీసుకెళ్తారనమాట. ఓకే. ఆ ఇంటి పెద్ద ఏం చేస్తాడంటే గెస్ట్ కాబట్టి వివిధ రకాల వంటలు అనమాట, అంటే ఫ్రైస్, సాంబార్, కర్రీస్, పప్పు ఇలాంటివి చాలా చేయించాడు అనమాట. సో చాలా చేయించి పెట్టాడు. అయితే అక్కడ స్వామీజీ వచ్చాడు, తినడానికి కూర్చున్నాడు. స్వామీజీకి ఒక వీక్నెస్ ఏమంటే వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. ఓకే. సో తను వడ్డించిన అన్ని కూరల్లో వంకాయ కూడా ఉంటుంది. సో స్వామి తినడానికి కూర్చుంటాడు. స్వామీజీ ఏమనుకుంటాడంటే నాకు నచ్చని కర్రీ ఇది ఒక్కటే, ఫస్ట్ ఈ కర్రీని ఫినిష్ చేస్తే నాకు ఇష్టమైన భోజనం ఉంటుంది, తర్వాత నేను హ్యాపీగా తినొచ్చు, ఇది చూస్తే నాకు తినాలనిపించదు అని ఫస్ట్ ఏం చేస్తాడు, వంకాయ కర్రీ తీసుకొని తింటాడనమాట. సో తిన్నెమ్మడే ఆ ఇంటి యజమానురాలు చూస్తుంది కదా, చూసి అరే స్వామీజీ ఫస్ట్ వంకాయ కర్రీ తిన్నాడు, ఓవరాల్ మళ్ళీ మొత్తం కూడా తిన్నాడు, స్వామీజీకి చాలా ఇష్టం ఉండొచ్చు, మళ్ళీ కూడా వేద్దామని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వేసింది అనమాట. స్వామీజీ అనుకున్నాడు అయ్యో ఇది కొంచెం తిందామంటే మళ్ళీ కూడా వేసేసింది కాబట్టి ఎలా అని ఇంకా ఏదో ఒకసారి ఇక బలవంతంగా అన్ని తినేసాను అనమాట. సో ఇలా తిని వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఇచ్చి నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళాడనమాట స్వామీజీ, వేరే ఊరికి వెళ్ళాడనమాట. నెక్స్ట్ వేరే ఊర్లో కూడా ఇలాంటి సేమ్ ప్రసంగం అయిపోయింది. ఆ ఊరు పెద్ద మనిషి కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు భోజనానికి. సో ఇప్పుడు వాళ్ళకు డౌట్, స్వామీజీ ఏం బాగా ఇష్టంగా తింటాడో తెలిస్తే మనం ఈజీగా వంట చేయొచ్చు కదా అని ఈ కొత్తగా వెళ్ళారు కదా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ ఉంది ఏమంటే ఇంతకుముందు ఊర్లో ఒక స్వామీజీ స్టే చేశాడు కదా, అక్కడ ఏం తిన్నాడో తెలుసుకుని మనం కూడా అదే వంట చేద్దామని చెప్తారు. సో వీళ్ళు వెళ్ళి కనుక్కుంటే ఇంతకుముందు ఇంట్లో ఏం చేశారు, ఆమె చెప్తుంది అనమాట, నేను ఇన్ని వంటకాలు చేశాను, కాకపోతే స్వామీజీ వంకాయ కర్రీ బాగా తిన్నాడు, ఫస్ట్ తిన్నాడు, స్వామీజీకి వంకాయ కర్రీ అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది, మీరు కూడా అన్ని వంకాయకి సంబంధించిన ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేయండి అని చెప్తారు. సో ఆమె ఏం చేస్తుందంటే వంకాయ కర్రీకి సంబంధించిన వంకాయ ఫ్రై కానీ పప్పు కానీ కర్రీ కానీ ఇవే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ డే స్వామీజీ వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, మళ్ళీ తినడానికి కూర్చుంటాడు, ఆమె వడ్డిస్తుంది, ప్లేట్లో చూస్తుంది. సో అన్ని ఇప్పుడు ఏం కనిపిస్తాయి స్వామీజీకి, అన్ని వంకాయ రిలేటెడ్ కర్రీస్ మాత్రమే ఉంటాయి. స్వామీజీ మనసులో అనుకున్నాడు, నిన్నట ఆమె అన్న కనీసం వంకాయ కర్రీ పెట్టి వేరే కర్రీస్ పెట్టింది, ఈమె అన్ని వంకాయ కర్రీసే పెట్టింది, ఇప్పుడు ఏం చేయాలి, స్వామీజీకి వేరే ఆప్షన్ లేదు కదా. సో తప్పకుండా అట్లాగే తిన్నాడనమాట. సో అట్లా ఏం జరిగిందంటే వంకాయ కర్రీకి రిలేటెడ్ ఉన్నటువంటి ఆ కర్రీస్నే స్వామీజీ తిన్నాడనమాట. ఫస్ట్ డే కొంచెం కష్టం, సెకండ్ డే మొత్తాన్ని కూడా వంకాయ కర్రీ. సేమ్ ఇట్లాంటి ఊరు తిరుగుతున్న కొద్దీ స్వామీజీకి వంకాయ కర్రీ మాత్రమే పెట్టారనమాట. ఓవరాల్గా అందరూ అలవాటుగా మారిందంటారు. మొత్తం ఏం జరిగిందంటే తను వంకాయ కర్రీ తినడం స్టార్ట్ చేసాడు. తన ఆశ్రమానికి వెళ్తాడనమాట ఒక 1 month తర్వాత.
వెళ్ళిన తర్వాత స్వామీజీకి ఏం కర్రీ చేయాలని అడిగితే స్వామీజీ చెప్తాడు వంకాయ కర్రీ అంటే స్వామీజీకి అసలు ఇష్టం ఉండదు. సో స్వామీజీ ఆ రోజు ఏం చెప్తాడంటే వంకాయ కర్రీ కూడా చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ వంట మనిషి అంటది, స్వామీజీ నీకు వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా, మరి నువ్వు వంకాయ కర్రీ ఏమంటున్నావు ఏంది అని అడుగుతుంది. అప్పుడు స్వామీజీ ఏం చెప్తాడంటే నిజానికి కూడా నాకు స్టార్టింగ్ వంకాయ కర్రీ అంటే ఇష్టం లేదు, కాకపోతే నేను ఈ 30 డేస్ నేను ఏదైతే తిరిగానో ఈ తిరిగిన క్రమంలో నేను 25 డేస్ కూడా వంకాయ కర్రీ తిన్నాను. కాకపోతే ఫస్ట్ నాకు మంచిగా అనిపించేది కాదు, కానీ నేను రిపీటెడ్గా రొటీన్గా రొటీన్గా తిన్నాను కాబట్టి ఆ కర్రీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కాబట్టి ఈ రోజు నుంచి నాకు ప్రిపేర్ చేసే ఫుడ్లో వంకాయ కర్రీని కూడా మెన్షన్ చేయండి అని చెప్తాడు. అలవాట్లు కనుక మార్చుకోగలిగితే అది ఖచ్చితంగా ఇష్టంగా మారుతుంది అనేది ఇష్టంగా మారుతుంది. సో ఏమైపోయిందంటే వంట మనిషి చెప్పేశాడు, అంటే ఈ 30 డేస్లో అంటే ఒక దాన్ని మనం ద్వేషించినంత మాత్రం అది మనకి ఎప్పుడు కూడా ఇష్టం కాదు. ఏదో ఒక సందర్భంలో ఇష్టం లేకుండా అయి ఉండొచ్చు. సో మనం కంప్లీట్గా జనరలైజ్ చేసి ఇది నాకు ఇష్టం అనేది డిసైడ్ అవ్వకూడదు. ఇంత స్వామీజీ స్టోరీ లాగానే స్వామీజీకి ఇష్టం లేదు, ఆయన కూడా ఫైనల్గా 30 డేస్ తర్వాత ఇష్టపడ్డాడు. అంటే తను ఇష్టపడ్డాడు, తప్పనిసరిగా వేసాడు. కాబట్టి స్వామీజీకి వంకాయ కర్రీ మీద ఎలా ఇష్టం పెరిగిందో స్టూడెంట్స్ కూడా రిపీటెడ్గా చేస్తుండాలి. కొంచెం కష్టం అనిపిస్తుంది, అలా కష్టం అనిపించినప్పుడు రోల్ మోడలింగ్ టెక్నిక్ అప్లై చేయండి, టీచర్స్ హెల్ప్ తీసుకోండి. ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేసి కంటిన్యూస్గా చేస్తుంటే దాంట్లో కూడా మనకు కొన్ని ఈజీ క్లూ పాయింట్స్ అనేది అర్థమవుతుంది. సో స్వామీజీకి వంకాయ కర్రీ అలవాటు అయినట్లే మీకు కూడా వీక్నెస్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా మీకు ఇష్టంగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీరు అన్నట్టుగానే రోల్ మోడలింగ్ టెక్నిక్ ఎవరైతే మనకి రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటామో వాళ్ళది కనుక మనం అప్లై చేసుకుంటూ ఉంటే జీవితంలో కొన్ని అలవాట్లు మారుతూ ఉంటుంటాయి. తెలియకుండానే కొన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా ప్రయత్నం అనేది మొదలు పెడుతూ ఉంటుంటాం. చాలామందికి సబ్జెక్ట్ విషయంలో కూడా ల్యాక్ ఉంటూ ఉంటుంది. దాంతోపాటు అసలు ఆ సబ్జెక్ట్ని ముట్టుకోరు, ఫోకస్ కూడా చేయరు, అసలు ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళందరికీ ఒకసారి ఇంట్రెస్ట్ కనుక టర్న్ చేయగలిగితే ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకోగలుగుతారు. దాన్ని కెరీర్గా కూడా చూస్ చేసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.